పని మొదలు పెట్టాలని కాదు, ఆయన ఏదో విధంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను మీకు. దీన్ని మీరు అనుమతిస్తారా? సార్ ఆయన పారిపోతాడనేది ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్టరే సార్. మీరు ఇచ్చే 4 కోట్లు తీసుకొని రాత్రికి రాత్రి ఊరు ఉడాయించే మనిషి కాదు ఆయన. దానికి ఏదైనా ఉంటే ఆయన అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంటాడు, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆయన తర్వాత పని చేయకపోతే మీరు ఆయన మీద ఏం చేయాలనేది మీకు ఒకటి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం పోతారు. కానీ ఈజీగా చెప్పకూడదు సార్. ఇట్లా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, డ్రా చేసుకొని పారిపోతాడు, మీరు భరోసా ఇస్తారా అని అంటే ఎట్లా ఉంటుంది సార్ ఇది? మన కాంట్రాక్ట్ లో పని ఎంత చేస్తే అంత బిల్లు పంపించారు. వాళ్ళు ఎస్టే బిల్ ఇచ్చి మారిపోతారండి. ఎవరు కాంట్రాక్ట్ కానీ ఏ కాంట్రాక్ట్ పని చేసినా దయచేసి నేను వైస్ చైర్మన్ గారికి మీకు చెప్తాను సార్, కోఆప్షన్ సభ్యుడుగా ఈ సభలో మాట్లాడే కంప్లీట్ గా ఉంది సార్ అధికారం. మళ్ళీ చెప్తాను, ఈ సభలో నా అభిప్రాయాలు చెక్కే పూర్తి హక్కు నాకుంది. దానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి మాట్లాడాల్సిందే. నన్ను మాట్లాడద్దు అని చెప్పే హక్కు అధికారులకు కానీ కౌన్సిలర్కి కానీ ఇంకెవరికి కూడా లేదు. తప్పనిసరిగా నా హక్కుని నేను వినియోగించుకుంటాను, మాట్లాడి తీరుతాను. కంప్లీట్ చేయాలన్నా నా దయచేసి మీరు అరగంట మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్పి తీరాల్సిందే. నా మాటలకు అడ్డు తగలడం సరైన పద్ధతి కానే కాదు. నా హక్కులు లాక్కునే అవకాశం మీకు లేనే లేదు, అది ఇవ్వను కూడా. నా హక్కు అది, మాట్లాడి తీరాల్సిందే, నా అభిప్రాయాలు చెప్పాల్సిందే, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిందే. ప్రజల వైపు నుంచి గొంతిప్పలేక మీ అభిప్రాయాలు మేము మాట్లాడడానికి మేము అడ్డు తగ్గలేదు సార్. మీరు పదే మీడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి మీరు అడ్డేస్తున్నాం. మీ మాటలు తప్పంటున్నారు సార్. మేమేం చెప్తున్నాం, మీ మాటలు మీ ఆలోచనలు తీసుకుంటాం. అజెండా అంశము మీరు పెట్టి తీయాలని మీకు అధికారం పట్టుకుంది. ముందు అది ఒకటి చెప్పండి సార్. మీడియా ఇదొకటి చెప్పండి సార్. మీరు మాట్లాడదాన్ని కాదము సార్, మీ అభిప్రాయాలు తీసుకుంటాము. నరసింహులు గారు మాట్లాడేదే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీకు చట్టసభల్లో ఉన్న అధికారాన్ని మేము ఎవరు అడ్డుకోలేము సార్. ఎందుకంటే మమ్మల్ని ఎట్లా అడ్డుకోలేరు, మిమ్మల్ని ఎట్లా అడ్డుకోలేము సార్. మీకు 100% మీరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి. ఇది సభ సార్, జరగాలి. దీని ప్రకారం ఆయన ఇంటెన్షన్ ఏం చెప్తున్నాడు, ఆ సబ్జెక్ట్ అనేది కౌన్సిల్ ఒక అంశాన్ని రానివ్వండి అని చెప్తున్నాడు. అది అంశాన్ని వాయిదా వేయడమా తర్వాత పెట్టడమా అనేది డిస్కస్ చేయాలి సార్. మీరు మా హక్కునే అన్న ఒక్క నిమిషం. ఆయన ఏమంటున్నాడు, మీరు కౌన్సిల్ కి ఈ అంశాన్ని రానివ్వకుండా మా హక్కుని కాలరాస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు సార్. ఆయన ఇంటెన్షన్ అదే చెప్తా ఉన్నాడు. ఆయన ఏదో మీరు మాట్లాడకూడదు లేదా మేమే మాట్లాడాలని ఇంటెన్షన్ కాదు సార్. ఇది కౌన్సిలర్కి అంశాన్ని ఎందుకు తేలేదు, పెట్టిన అంశాన్ని ఎందుకు తీసినారు, లేదు ఈ అభ్యర్థన మీరు చేసినారు, ఇప్పుడు క్వాలిటీ జరగట్లేదు అని చెప్పి రేపు కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత అదే విషయం మీరు చెప్పచ్చు కదా సార్, అదే ప్రస్తావించచ్చు కదా మీరు. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు మా కాలరాతని మీరు మాట్లాడాలి, మీకు లేదు అంటే ఓకే సార్, మీకుండే అధికారం మేము ఒకటే చెప్తాం. మీరు వాళ్ళు వినారు సార్. మీకు మాట్లాడడానికి మీ సలహాలకి మీ అనుభవాలకి మేము అధికారాలు చెప్పి ఒక అంశం మీద ఇప్పుడు మా సభ్యులు చెప్పిన సంధి పెట్టి అంశం మీద పెట్టడానికి విషయంలో అది చైర్పర్సన్ మీకు వాళ్ళ అధికారులు చర్చించుకున్నారు సార్. ఆ విషయాన్ని కూడా పూర్తిగా మీరే చైర్మన్ ఉండే రైతు అన్ని బాధ్యతలు మీరే తీసుకుని మీరే మా దగ్గర మీరే మాకు చైర్మన్ మీరే మాకు అధ్యక్షులు అయిపోయినారు. మీ దగ్గర ఇంతవరకు డిస్కషన్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే కూడా మీరేమంటారు సార్, ఇది తప్పు, మీరు నా మాట్లాడేదానికి మీరు అడ్డు తగులుతారు అంటారు కదా సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఇంతే చెప్పండి సార్. ఇంకొక తప్పిపోతుంది అజెండా అంశం మీద మేము మాట్లాడితే మీరు ఏమి చెప్తే దాన్ని మా తప్పని కూడా మీరు మా తలదివసం సార్. సార్ అజెండా అంశం మీద పెట్టాలా తీయాలని చైర్పర్సన్ మేము చర్చించుకున్నాం సార్. తర్వాత బిల్లు చేసే విషయంలో మీకు అధికారం ఉంది కాబట్టి అది ఎంతవరకు వాడలేదు మీకుంటుంటారని చెప్పినా కూడా మీరు ప్రజలు దయచేసి చెప్తున్నారు సార్. మేము కాదు సార్ మమ్మల్ని గుర్తించే అధికారంతో మీరు ఆరు ప్రజలు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు సార్. అయ్యా ఒకసారి ఆలోచన అయిపోయింది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇదే అంశం మాట్లాడతాను, వేరే అంశాలే మాట్లాడాలి. స్పష్టంగా మున్సిపల్ కాంప్లెక్స్ అంశం దీంట్లో పెట్టి పాస్ చేయమని అధికారుల మీద మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నాడా లేదా?
నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు అన్నది వాస్తవం. కావాలంటే కాల్ డేటా చూసుకోండి. నేను ఇటు ఈ కాల్ డేటా పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అన్నా క్యాంటీన్ల ఇష్యూ వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు గారు అధికారులకు ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. కాల్ డేటా బయటికి తీస్తారో మాట్లాడి చూసుకోమని చెప్పండి. ఇలా అధికారుల్ని భయపెట్టడం మీరు సమర్థిస్తారా కౌన్సిలర్లుగా? సమాధానం చెప్పండి. 100% సమర్థించాం సార్. దీనికి ఎవరు సమర్థించారు? కౌన్సిలర్లని కాదు. మీరు చెప్పేది మా మీనాక్షి నాయుడు గారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ బెదిరించున్నారు సార్. ఏదైనా వాళ్ళ అంశం ఉంటే చూడండి అని చెప్పి ఫోన్ చేస్తుంటారు తప్పించి నేను నరికేస్తాను చేయకపోతే అని చెప్తారా సార్? బెదిరింపు అంటే ఎట్లా? ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని చెప్పడం, మీరు కాల్ రికార్డింగ్ చేసినా ఒకేసారి వాస్తవం చెప్పిన తర్వాత ఎక్స్ఎంఎల్ తర్వాత ఎమ్మెల్యే ఎక్స్ఎంఎల్ టీడీ మీనాక్షి నాయుడు ఇట్లా అధికారులకి ఫోన్ చేసి చెప్తారంటే మా అధికారంగా ఒక ఎక్స్ఎంఎల్కి చెప్పేలా ఉండొచ్చు. మీ అధికారం మీ పార్టీ మిమ్మల్ని గెలిపించిన మీ నాయకుడు మీ మీనాక్షి నాయుడికి కూటమి ఎక్స్ఎంఎల్ మీకు చెప్పే అధికారం లేదంటే అది మీ వ్యక్తిగతంగా మీకు వదిలేస్తాం సార్. అది అంటే ఆ చెప్పే అధికారం ఆయనకు ఉందో లేదంటే మేమన్నా గౌరవిస్తాం, మీరు ఇస్తాను లేస్తాం, ప్రజలకు వదిలేస్తాం సార్. ఇంకోటి అజెండా అంశాలపైన మున్సిపాలిటీలో ఉండే కౌన్సిలర్కి ఉండే అధికారాలని చైర్పర్సన్ ఉండే అధికారాలని పూర్తిగా మీరు అధికారం ఉండని అధికారులకి భయపడి నేను చెప్పినట్టు మీటింగ్ నాకు చెప్పింది వినాలా నాకు చెప్పింది అని పూర్తిగా అధికారులను భయపడి మీరు చేస్తున్నారా లేదని నాకు మీ అధికారం మీకుండే నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఇది ఎంతవరకు తవచున్నాం సార్. అంటే పూర్తి అధికారం ఉండదని మీరే ఈరోజు మీటింగ్ డేట్ ఫిక్స్ చేసిన బాధ్యత మాకున్నా కూడా డేట్లు ఆ డేట్ 3 అజెండాలు వచ్చినామంటే ఈ అంశం మీద మీరే దీనికి కారణమే సాక్షాత్ అధ్యక్షురాలే అంటున్నారు సార్. ఎమ్మెల్యే ఇద్దరు చెప్తున్నారు ఈ 3 అంశాలు సార్. ఇప్పుడు మా కాలరాత మా తల్లి ఇంత పబ్లిక్ ఎఫిషియెంట్ గా ఈ రోజుకి ఇంత కాలరాత మీదే మమ్మల్ని మా మీద దౌడుతున్నాము, మా మీద పెత్తనం నడుస్తున్నారు కదా సార్. ఇప్పుడు పోయిన వాళ్ళు జరిగిందో మాకు తెలుసు సార్. ఉన్నాము మీ కళ్ళకి మీరే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని కలుపుకోపోరు పబ్లిక్ లో ఒకటి సార్. పబ్లిక్ లో మమ్మల్ని కలుపుకోపోరు, కలుపుకుంటే వీళ్ళు పేరు వస్తారు వైఎస్ఆర్ సీట్కి అభివృద్ధి మీరు అంటారు. ఈ రోజు ఆదాయంలో ఉంటే మొత్తం మీరు తిరిగిన వార్డులోన మీరే కాస్త డెవలప్మెంట్ చేసింది, మా కౌన్సిలే కాస్త మేము పాస్ చేసింది. మీరు ఏమైనా సొంతంగా నిధులు ఏమైనా తెచ్చి డెవలప్మెంట్ చేసిన 1-20 లక్షలు. ఇంకొక విషయం సార్, రీసెంట్ గా తెచ్చి దగ్గర అది ఆర్ఎంపీకి సంబంధించిన రోడ్డు. దాన్ని ఆర్ఎంపీకి సంబంధించిన రోడ్డు ఉంటే అది ఆర్ఎంపీ వాళ్ళకి చెప్పుని ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వాళ్ళు చెప్పి పని చేసుకునే బాధ్యత మీ పని ఉండాలి. లేకుంటే అక్కడ ఫండ్స్ లేకుంటే ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఎస్టిమేట్ వేయించి అక్కడ పని చేయించి ఆర్ఎంపీ క్లారిటీ వచ్చినా పిలిచి తెప్పించే మాట మీకు నడుస్తుంది ఎమ్మెల్యే గారు. కాబట్టి అది ఆ పనులని మున్సిపాలిటీకి ఇవ్వాలా, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, మీరు చేయండి అని ఈరోజు మీరు చెప్పడం ఇది ఎంతవరకు ఒక చట్టాన్ని తప్పుదారు పెట్టిస్తారు సార్. ఇది మీరే కదా సార్ సాక్షాత్. అంటే ఏమన్నా దయచేసి ఆలోచించుకుని అభివృద్ధిలో ఈరోజు మీరు చేసే తిరిగే ప్రతి వార్డులోన మేము కౌన్సిలర్ మేము మెజార్టీ వాళ్ళు పాస్ చేస్తే ఇక్కడ పోతుంది సార్. అదొకటి మీకు తెలుసుకుంటాను. మీరు తెచ్చిన గ్రాంట్ లోనా మీరు తెచ్చిన ఫండ్స్ లోనా మేము అడ్డుపడి మాకు అడ్డుపడి మీకు అడ్డుపడు సార్. ప్రజలు బాగున్నారు. ప్రజలు ఎవరు చేసినా మాకు మంచి చేస్తారని ఉంటారు సార్. ఎవరు చేసినా ప్రజలు నిజాలు అభిప్రాయాలు కళ్ళతో చెవులతో 5 ఏళ్ళు చూస్తుంటారు సార్. తర్వాత ఎవరు ఏం చేయాలి ప్రజలు నిర్ణయిస్తారు సార్. మనం ఎంత చెప్పున్నా ప్రజలు మంచి చేస్తారు, ప్రజలు దృష్టిలో పెట్టి పని చేస్తారు. ఇక్కడ నరసింహులు సర్టిఫికేట్ ఇంకో మన ఎమ్మెల్యే గారు చెప్పాం కదా సార్. ప్రజలకి మంచి పని ఎట్లా చేద్దాం అనేది ఉన్నత అధికారులతో డిస్కషన్ చేసి చేద్దాం సార్. ఎమ్మెల్యే గారు సార్ అది ఆ నిర్ణయం తీసుకోండి సార్. మీరు దయచేసి మీరు ఒక్కరే చేసి నేనే చేసేదని చెప్పుకున్నా కూడా మాకు అభ్యర్థులు లేదు సార్. పూర్తి మేము సహకరించిన ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇబ్బంది కలగాలి. ఇప్పుడు రోడ్ ఎంకరేజ్మెంట్ ఎంత చేస్తున్నారు సార్. చాలా అడగాలంటే చాలా ఉండవు సార్ మాకు. అయినా ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ మా దగ్గర చర్చించాలి సార్. ఈరోజు ట్రాన్స్ఫర్ అవుతాము నువ్వు ఎక్కడో చేస్తారని భయపడి అధికారంతో మాకు ఇవ్వకుండా పోతున్నాం సార్. కాబట్టి దయచేసి సార్ మమ్మల్ని కలుపుకుంటే మీరు లేకుంటే మా మీరేమి ఇబ్బంది పడినా కూడా తట్టుకుంటాం సార్. మీరు ఏం చేస్తారు చిన్నవాళ్ళం అంతే. అయిపోయింది మాట్లాడండి సార్. అధ్యక్ష టాపిక్ సైడ్ ట్రాక్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి సభలో లేని వారి గురించి వారు కాంట్రాక్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి దాని గురించి వద్దు అధ్యక్ష. సూటి ప్రశ్న అధ్యక్ష ఎమ్మెల్యే గారు, దీని మీద ఎమ్మెల్యే గారి స్టాండ్ ఏంటి? దీన్ని ఎప్పటి లోపల క్వాలిటీ చెక్ చేపిస్తారు? ఆ కాంట్రాక్టర్ ఉంటాడా పారిపోతాడా అని ఎప్పటి లోపల ఆయన నిర్ధారించుకుంటారు? ఎప్పటి లోపల జనాలకి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేపిస్తారు? స్టార్ట్ చేపిస్తారా స్టాప్ చేపిస్తారా?
ఈ ఇష్యూ ఒకటి సార్ తెలియజేయమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. దయచేసి అధ్యక్ష సార్కి తెలియజేసుకున్నాం అధ్యక్ష. సభలో లేని వారి గురించి ప్రశ్న అవసరం లేదు అధ్యక్ష. పని ఏం చేస్తామో చేద్దామా వద్దా, చేసేటువంటి ఏ పద్ధతిలో చేస్తామో అదొకటి వివరిస్తే చక్కగా ఉంటుందని కోరుకుంటాను అధ్యక్ష. కూర్చోండి, 2 నిమిషాలు నేను మాట్లాడేస్తాను. అధ్యక్ష, ఇప్పుడు సుదీర్ఘ చర్చ కరెక్ట్. ఇదే కదా కావాల్సింది, ప్రజలకు కావాల్సింది కూడా ఈ రకమైన చర్చ. మనం మాట్లాడే విషయాలను దృష్టిలో పెట్టుకొని నిజాలు ప్రజలు తెలుసుకుంటారు. అది చెప్పడానికే కదా ఈ సభ ఏర్పాటు చేస్తారు, లేకపోతే ఈ సభతో ఏముంది కదా. నేను కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతాను, మీరు కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలు ఏది నిజమైనది అని తెలుసుకోగలిగే సులభంగా ఆ నాలెడ్జ్ ప్రజలకు ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఎవరు సరిగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం. నా ఆలోచన విధానాన్ని నేను సభ ముందు పెడతాను అధ్యక్ష. దయచేసి సభ్యులు కూడా ఆలోచన చేయండి. ఈ రోజు మున్సిపల్ కాంప్లెక్స్ అంశం మన ముందు వచ్చింది. ఇది 33 మంది వ్యాపారస్తులు కట్టినటువంటి 4 కోట్ల రూపాయలు, మొత్తం ప్రాజెక్టు విలువ 33 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన తప్పనిసరిగా విధి విధానాలని కౌన్సిలర్ అడుగుతున్నాడు. కౌన్సిలర్ మనందరూ కూర్చొని కౌన్సిల్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. నేను ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తాను. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను చాలా సార్లు మీరు చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఏ పార్టీకి వెళ్ళినా సరే అక్కడ లోకల్ గా కౌన్సిలర్ని కూడా తీసుకొని పోతున్నాను. ఇప్పుడు వాళ్ళకి కూడా గౌరవం ఇస్తా ఉన్నాను. ఇంతకుముందు మొదటి 2 నెలలు ఆ పరిస్థితి లేకుండే, కానీ ఈ రోజు అలా కాదు. నేను ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యమైన వాళ్ళు భావిస్తారు, అభివృద్ధి ముఖ్యమైన నేను భావిస్తా ఉన్నాను. ప్రజలు ఓటేసింది నాకు అందుకనే కాబట్టి. రెండో విషయాన్ని, దీన్ని కౌన్సిల్లో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు మీతో పాటుగా ప్రజల ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలని పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంతకుముందు ఇప్పుడు అట్లా ఉండేది కాదు. అన్ని నిజాలు కూడా ఫైల్లో ఉండేటివి. ఆ ఫైల్లో ఏమైపోతాయో ఏమో తెలియదు, ఎవడో ఏదో చెప్తాడు, ఎక్కడో పాస్ అయిపోతాయి. దానికి నాణ్యత ఉందా లేదా పట్టించుకునేవాడు కాదు. దాంట్లో డబ్బులు ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతున్నాయని కూడా తెలిసేది కాదు. ఎవడు ఏం చెబితే అట్లా నడిచేది కాదు. కనీసం ఇప్పుడైనా నేను ఆ సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను. దయచేసి మనమందరూ కూర్చున్నాం, మనమందరూ కూర్చొని ఆ ఫైళ్ళని పూర్తిగా పరిశీలిద్దాం. దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ కాంప్లెక్స్ కట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ప్రజల ముందు పెడదాం. ఈ 33 మంది సభ్యుల ముందు కూడా పెడదాం, చర్చిస్తాం. ఆ ప్రజలు అర్థం చేసుకుని 1కి 10 సార్లు అంతా చేయడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. 4 రోజులు చేస్తే సరిపోతుంది శిక్ష. తర్వాత కాంట్రాక్టర్ పిలిచి అందరూ మాట్లాడదాం. ఆయన జవాబుదారి. కాంట్రాక్టర్ తీసుకున్నాను, నేను 33 కోట్ల కాంట్రాక్ట్లు చేసేస్తే నాకు ఇది బ్రహ్మాండంగా మిగిలిపోతే బాగానే ఉంటుంది అనుకుంటాడు. కాంట్రాక్టర్ పిలుస్తాం, ప్రజల ముందు నిలబెడదాం. ఏమయ్యా పెద్ద మనిషి, ఎన్ని రోజులు గడుపుతుంది, ఏమయ్యా నువ్వు ఇచ్చిన ఫైల్లో ఈ రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల డీవియేషన్లు ఉన్నాయి. ఈ డీవియేషన్లన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా కలెక్టర్ మన కాంట్రాక్టర్ నిలబెడతాం. అతను చేసిన తప్పులు అతనికి అర్థమయ్యేలాగా చెప్తాం. తర్వాత మీరే డిసైడ్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. గౌరవ కౌన్సిలర్ అందరూ కూర్చొని అతను 100 రూపాయలు పని చేసి ఉంటే 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలుగా ఇస్తారా, 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలుగా ఇస్తారో మీరే డిసైడ్ చేయండి. ప్రజల డబ్బులు ఇవి, నా డబ్బులు కాదు, మీ డబ్బులు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆదోని ప్రజల డబ్బులకి నేను వాచ్మెన్, ఆదోని ప్రజల డబ్బులకి నేను తప్పనిసరిగా ఒక కాపలాదారుగా పనిచేయాలి. అందువల్ల నాకు ఇంత పర్టికులారిటీ. నాదేముందండి, ఇచ్చేయండి అంటే ఇచ్చేసి ఎవరి డబ్బు అప్ప సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆలోచన ఏమి ఉంటాను. ఎవరో సభ్యులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 33 మంది కాంట్రాక్టర్లు బ్యాంకు లోన్లు తీసి కష్టపడి దాచుకున్న సొమ్ము తీసుకొచ్చి 4 కోట్లు కట్టారు. పోనీ మనం వేసే కాలవాళ్ళ డబ్బులు కానీ, ఇదే చేస్తున్నట్టు అన్న క్యాంటీన్ల డబ్బులు కానీ ఇచ్చేయండి అంటారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్?
ఇంటి పన్నేసి ఒక్కొక్క ఇంటికి 500, 1000 రూపాయలు, 1500 వేసి కలెక్ట్ చేసిన డబ్బు, మంచినీళ్ళ కొళాయి కోసం వేసి పన్ను వేసిన డబ్బు, చెత్త కోసం డబ్బులు వేసి పన్ను వేసిన డబ్బు, రకరకాలుగా పన్నులు ప్రజల మీద వేస్తే వాళ్ళు రూపాయి మున్సిపాలిటీకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. అందువల్ల నేను వాచ్మెన్ అంటున్నాను. ప్రజలు కట్టే డబ్బులకి నేను వాచ్మెన్. దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా ఇంట్లో డబ్బులాగా, మీ ఇంట్లో డబ్బులాగా రూపాయి చూసుకొని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మనది లేదా అని అడుగుతా ఉన్నాను. కాంట్రాక్టర్ లాభాల కోసం, రాజకీయాల కోసం ఆదోని అభివృద్ధిని ఫలంగా పెడతామంటే ప్రశ్నే లేదని నేను మీకు సమాధానం మీ వాళ్ళని కలుపుకొని వెళ్తానండి. రెండోది, అన్ని తెలియలేండి దయచేసి. నేను చూడగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంతమంది కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఫైల్ని చూశారు? దయచేసి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంతమంది నిన్న ఎంత పెద్ద గొడవ జరిగింది అన్నా క్యాంటీన్లకు సంబంధించిన, మీరేమీ చూడకుండా అప్రూవ్ చేశారు కదా సార్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లంతా కూడా. ఏమి కనీసం ఫైళ్లు పట్టించుకోకుండా, అన్నా క్యాంటీన్ల అంత గొడవ పట్టించుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా పాస్ చేశారు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. మరి దాన్ని తెప్పించుకొని చూడండి. మీకు నాణ్యత పరిశీలించాలా లేదా అని అడుగుతా ఉన్నా. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు వైసీపీ వాడి చేతులు ఎత్తి, వైసీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు టీడీపీ వాడి చేతులు ఎత్తి, ఎవరి డబ్బు సార్ ఇవన్నీ? ప్రజల డబ్బు సార్, ప్రజలకు జవాబుదారు సార్ మనం. ఈ 60-40 నడవదు సార్. ఇంకా ఆదోనిలో ఇంపాసిబుల్ సార్. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు 60-40 వ్యవహారాన్ని ఆపేదాన్ని. 60-40 నాకు ఓటేశారు సార్. ఇది నడవనివ్వాలి సార్. పోయి మీరు నడవలేస్తారా? మీకు ఇష్టమా చెప్పండి, ప్రజలకు ఇష్టమా చెప్పండి. ఎందుకు సార్ ఇలా చేస్తా ఉన్నాను? ఎందుకు సహకరించుకుంటారు ఒకరికొకరు? నాణ్యత సమస్య ఉంది మొర్రో అంటే కూడా, కంప్లైంట్లు ఉన్నాయి మొర్రో అంటే కూడా కనీసం ఫైలు చూడడానికి ఎందుకు ఒప్పుకోరు సార్? మీరు నాణ్యత పరిశీలిస్తాం రండయ్యా అంటే అవసరమే లేదని ఆలోచన ఎందుకు సార్ మీకు? దయచేసి రండి సార్. నేనేం తప్పు మాట్లాడుతున్నాను సార్? ఇది మన పని కాదా అని సుడిగా అడుగుతా ఉన్నా. వెళ్దాం సార్, మనం అందరూ కలిసి వెళ్దాం. నాకు వైసీపీ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు, అందరూ కలిసి వెళ్దాం. ఊరిలో అన్నా క్యాంటీన్ పెట్టిన, ఊరిలో కాలం వేసిన, ఊరిలో పుడికి తీసిన, ఊరిలో కాంప్లెక్స్ పెట్టిన వాళ్ళు డబ్బులు పెట్టేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదా అని అడుగుతా ఉన్నాను సార్. దయచేసి కలిసి రండి అని అడుగుతా ఉన్నాను సార్. ఇది తప్పంటే దానికి నా నోరు ఒప్పుతారు ఎందుకు సార్? ఆలోచన చేయండి. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను సార్. నా ఆలోచన విధానంలో తప్పుందా అని మిమ్మల్ని అడుగుతాం. తప్పుంటే చెప్పండి, నేను దిగిపోతా, ఈ సభకి రాను. నా నీవు నిజాయితీ పరుడివి కాదు, మీ ఆలోచన విధానం తప్పు అని చెప్తే మళ్ళీ ఈ సమావేశం కాక రాదు. లేదయ్యా, నువ్వు చెప్పే దాంట్లో వ్యాలిడ్ పాయింట్. అయ్యా, నేను దేశ రాజకీయాలు చూసిన వాడిని, 15 రాష్ట్రాల్లో తిరిగిన వాడిని, ఎంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చూసిన వాడిని. ఇన్ని సందర్భాల్లో ఇంత చిన్న విషయాలను ఎంత సులభంగా గుర్తించగలం? నేను దయచేసి మీ సహకారం కోరుతా ఉన్నా. సహకరించండి. ఊరి పాత కోసం మీరున్నారు. మీలో నిజాయితీ ఓకే, నాకు ఇబ్బంది లేదు. నాలో నిజాయితీ కూడా గుర్తించండి. నాకు వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా? ఫైళ్లు చూడమన్నా తప్ప ఏమన్నా, నాణ్యత చూడమన్నా తప్ప ఏమన్నా, రండి పోదాం అక్కడ ఫిజికల్ గా చూద్దామంటున్నా తప్ప ఏమన్నా, అవసరమైతే విజిలెన్స్ అందరూ రాస్తాం, విజిలెన్స్ వచ్చి చెక్ చేయండి. రాష్ట్రంలో ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, దానికి కూడా రాస్తాం అందరూ కలిసి. 10 టెస్టులు పాస్ అవ్వనియండి. డబ్బులు ఎక్కడికి పోవు, శాంక్షన్ చేసేది మనమే. ఇచ్చేద్దాం సార్, అన్ని కరెక్ట్ గా ఉంటే డబ్బులు ఇచ్చేద్దాం సార్. కరెక్ట్ గా లేవనేది కదా నా బాధ. డబ్బులు కొట్టేస్తున్నారు కదా నా బాధ. దానికి మనం సహకరించకూడదు లేదా నా బాధ. మీరు మాట్లాడారు సార్. అధ్యక్ష, సారు
టాపిక్ కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి అన్న క్యాంటీన్ వైపు పోయింది అధ్యక్ష. సార్ ఏమంటున్నారు, మూర్ఖంగా మీరు తెలియజేసేసినారు, మీ ఆమోదం తెలిపేసినారు, మీ డబ్బులు వృధా అవుతున్నాయని చెప్పేసి. అసలు ఈ అంశంలో వచ్చిండేది ఏమధ్యక్ష, కాంట్రాక్టర్ ఫలానా పర్సంటేజ్కి బిడ్డింగ్ చేసినాడు, దీనికి ఆమోదం తెలపాలి. యాజ్ పర్ ప్రొసీజర్ అధ్యక్ష. దీనికి మనం ఆమోదం తెలిపిన తర్వాత, పనులు జరిపిన తర్వాత, వాళ్ళు పోయి రికార్డు చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అధ్యక్ష, పేమెంట్ చేయాలా వద్దా అని. క్వాలిటీ కంట్రోల్ అనేది ఎప్పుడు బయటపడుతుంది అధ్యక్ష? కాంట్రాక్ట్ వేసే టైంలో బయటపడుతుంది అధ్యక్ష, పేమెంట్ టైంలో బయటపడుతుంది అధ్యక్ష. ఈరోజు మనం శాంక్షన్ చేసేది అధ్యక్ష అన్న క్యాంటీన్లది కేవలం అప్రూవల్, కాంట్రాక్ట్ అప్రూవల్ అధ్యక్ష. దీని తర్వాత ఇంకా మళ్ళీ డబ్బులు వాళ్ళకి జమ చేసేటప్పుడు మళ్ళీ కౌన్సిల్ దృష్టికి వస్తుంది అధ్యక్ష. దృష్టికి వచ్చిన రోజు ఆ రోజు మళ్ళీ మాట్లాడి అది నిజమా కాదా, జరిగిందా లేదా, అంతలోపు నెల 2 నెలలు టైం వస్తుంది అధ్యక్ష. క్వాలిటీ కంట్రోల్ అప్పుడు చేసుకొని చేయొచ్చు అధ్యక్ష. అంతేగాని కాంట్రాక్ట్ రాకముందే పని చేసిన వాడికి అసలు కాంట్రాక్ట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయకూడదు అని అంటే ఎట్లా అధ్యక్ష? వర్క్ ఎవరు రికార్డ్ చేస్తారు అధ్యక్ష? క్వాలిటీ కంట్రోల్ ఎప్పుడు బయటపడుతుంది అధ్యక్ష? వర్క్ రికార్డ్ అయిన తర్వాత దీన్ని నిజంగా కరెక్ట్గా చేసినాడా లేదా అన్న అంశం బయటపడుతుంది అధ్యక్ష. మనం ఇంకా కాంట్రాక్ట్ వేసి కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేసే స్టేట్లోనే మీరు చేయొద్దండి, మీరు లోపాయొప్పందనం చేస్తున్నారు, 60% అంటే ఇవన్నీ మాటలు సరిగా అధ్యక్ష. ఈ కాంట్రాక్టర్లు వేసిందే అధ్యక్ష. ఇంకా ఇది సార్ దృష్టికి ఈ విషయం ఉందో లేదో తెలియదు అధ్యక్ష. బిల్లు వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోసారి కౌన్సిల్ దృష్టికి వస్తుంది అధ్యక్ష. అది ఆ వచ్చిన రోజు పాస్ చేసేది లేనిది ఈ డిస్కషన్ చేయొచ్చు అధ్యక్ష. ఆ గ్యాప్ దొరికిన సమయాన్ని కూడా క్వాలిటీ కంట్రోల్ చేసుకోవచ్చు అధ్యక్ష. సార్ మేము కూడా ప్రజాధనానికి ఆశించే కాదు సార్, నిజాయితీగా పనిచేసే వాళ్ళమే. ఈ రోజు మేము పాస్ చేసింది కేవలం కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ మాత్రమే సార్, ఫైనల్ బిల్ పేమెంట్ కాదు సార్. ఇది దీని తర్వాత మున్సిపల్ అధికారుల చేతిలో ఉంటుంది సార్. వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాత దాన్ని ఇయ్యాలా వద్దా అని వాళ్ళు చెక్ చేసిన తర్వాత తదుపరి కౌన్సిల్ మీటింగ్ లో ఈ బిల్లు పెట్టినప్పుడు దీన్ని ఆమోదించాలా లేదనేది ఆ రోజు డిసైడ్ చేస్తాం సార్. దీనికి మనం ఈరోజు అప్రోచ్ గౌరవం. ఈ కాంట్రాక్టు ఇంప్లిమెంట్ అయిన డేటు నవంబరు 22 అధ్యక్ష. నవంబర్ 22లో కాంట్రాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి వస్తే ఈ రోజు డేట్ ఏమిటి సార్? 24 సెప్టెంబర్ సార్. ఈరోజు ఇన్ని సంవత్సరాలు సుమారుగా 8 నెలల అధ్యక్ష క్యాలిక్యులేట్ చేస్తే పెద్దలు చెప్పాలా? మీరు అన్న క్యాంటీన్ మాట్లాడారా? సార్ సార్ నేను ఈ కాంప్లెక్స్ గురించి చెప్పండి. షాపుల వాడు సుమారు 33 షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించి డబ్బులు కట్టిన వాడు సుమారుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అధ్యక్ష. వాడు దాన్ని తీసుకొని వచ్చి మనం డిపాజిట్ చేశారు. వెంటనే పని మొదలవ్వలేదు అధ్యక్ష. 4 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పని మొదలు పెట్టలేదు. సంవత్సరం తర్వాత పని మొదలు పెట్టాడు ఆయన. రెండవది ఏంటి, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కుడి భుజం ఆయన ఈ పని మొదలుపెట్టి కొంత చేశాడు. ఎలక్షన్లు నోటిఫికేషన్ రాగానే మరి ఆయన మళ్ళీ గెలుస్తామో లేదో అనుకున్నాడా, లేకపోతే ఏమి చేద్దాం అనుకున్నాడు, చూసి చేద్దాం అనుకున్నాడో ఏమో దీన్ని ఆపేసినాడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వీళ్ళు నన్ను ఒకసారి కలిస్తే నేను దీన్ని వెంటనే కట్టండి అయ్యా, ఇది వెంటనే పని మొదలు పెట్టండి అని మున్సిపల్ సమావేశంలో చెప్పాను. ఆ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పినాను వ్యక్తిగతంగా, అయ్యా దయచేసి దీన్ని మొదలు పెట్టండి, దీన్ని పూర్తి చేయండి, ఆదోనికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పినాను. 3 నెలలు అయింది అధ్యక్ష. ఏదో వంక చెప్పి ఆయన టైంపాస్ చేస్తా ఆయన మాదిరి ఏంటంటే ఇప్పటిదాకా
డబ్బులు కట్టాడండి, ఇప్పుడు డబ్బులు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేస్తే పని మొదలు పెడతాను అని ఎవరో నాకు చెప్తారు. నేనంటాను, ఇంతకుముందు ఉన్నప్పుడు కమిషనర్ గారు ఉన్నారండి, ఈయన ఇప్పుడు లేరు, కృష్ణ గారు లేరు, ఇంతకుముందు కమిషనర్ గారు ఉన్నారు. ఆయనతో సుదీర్ఘంగా అరగంట మాట్లాడా. ఏమంటే మీ అనుభవం కొద్దీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారండి? ప్రభుత్వం మారింది, ఆ కాంట్రాక్టరు గతంలో ఉన్న ఎమ్మెల్యేకి కుడిభుజం, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండి అన్ని కాంట్రాక్టులు చాలా చేసిన ఘనత ఆయనకి. అప్పట్లో ఆఫ్ ది రికార్డ్స్ ఏంటంటే, సార్ ఈ డబ్బులు పొరపాటున అతనికి ఇచ్చేస్తే అతను మాయమైపోతే మనం ఏమీ చేసుకోలేము, దయచేసి అతన్ని పని మొదలు పెట్టమని నేను 10 సార్లు చెప్పినాను వ్యక్తిగతంగా పిలిచి. ఆ కాంప్లెక్స్ అతను పూర్తి చెయ్యడు, కావాలని పెట్టిన డబ్బులు తీసుకొని మాయమైపోయి అది ఎటు కాకుండా అర్థాంతరంగా కాంప్లెక్స్ ఆగిపోతుంది. నా అనుభవంలో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. నేను 10 సార్లు చెప్పినప్పటికీ కూడా అతను పని మొదలు పెట్టట్లేదు అని చెప్పి నేను కూడా కాంట్రాక్ట్ చెప్పాను, ఏమయ్యా మొదలు పెట్టవయ్యా పని, ఇది ఆదోనికి తలమానికం లాంటిది, ఈ పని మొదలు పెట్టండి, నీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బుల్ని శాంక్షన్ చేయించే బాధ్యత మాది, ఆదోన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈరోజు ఆదోన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాది. అక్కడ కాంప్లెక్స్ వస్తే అది కేవలం 33 మంది షాప్ ఓనర్లకు సంబంధించిన అంశం కాదు, అది ఆదోనికి సంబంధించిన అంశం. అది ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని కాంప్లెక్స్ ఆగిపోతే నాకు కూడా చెడ్డ పేరు. అభివృద్ధి చేస్తానని ప్రజలు నాకు ఓటేశారయ్యా, ఈ పని మొదలు పెట్టయ్యా అంటే ఆ డబ్బులు ఇస్తే మొదలు పెడతానండి, డబ్బులు ఇప్పించంటే మొదలు పెడతాను. దానికి పాపం కాంట్రాక్టులు ఈరోజు రాశారు. రెండోది, నాకు చాలా మంది ఇప్పుడు ఆయన కాంట్రాక్టులు చేశారట భయపడి, ఇంతకుముందు ఎమ్మెల్యేకి సన్నిహితుడు కాబట్టి భయపడి ఉంటారు చెప్పడానికి, ఆయన ముందు కామెంట్ చేయడానికి. నా దగ్గరికి కానీ ఇంతకుముందున్న కమిషనర్ గారి దగ్గరికి, ఇంతకుముందున్న అధికారుల దగ్గరికి వచ్చి నాసి రకం పనులు చేస్తున్నాడు అతను, ఆ కాంప్లెక్స్ మీద క్వాలిటీ చెక్ చేయండి దయచేసి అని పలుమారు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఎంతో మంది మున్సిపల్ కాంట్రాక్టర్లు చెప్పినారు, ఈ ఊర్లో ఉన్న కాంట్రాక్టర్లు చెప్పారు. అతను దుర్మార్గంగా కడతా ఉన్నాడు ఆ కాంప్లెక్స్ ని, నాసి రకంతో కడతా ఉన్నాడు, రేపు కూలితే పరిస్థితి ఏంటి, క్వాలిటీ చెక్ చేయండి, ఇంచు చూసి 10 కాలాల పాటు ఆదోనిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది అనే విధంగా దాన్ని చెయ్యండి అని చాలా మంది నన్ను వ్యక్తిగతంగా, ఇప్పుడు భయం లేదు కదా, అప్పుడంటే భయం ఉండేది. అప్పుడు ఏమన్నా అంటే ఆయన మీదకి ఎవరన్నా పోతే, ఆ కాంట్రాక్టర్ మీదకి ఎవరన్నా పోతే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దూకి వాళ్ళని చీల్చి చెండాడేవాడని చెప్తారు చరిత్ర, నేను చూడలేదు ఇప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే వచ్చాను, నాకు కావాల్సింది ఎవరు కాంట్రాక్టులు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, నాణ్యతతో కాంట్రాక్టులు చేస్తారా లేదా, సమయానికి పని చేస్తారా లేదా, ఆదోనిని అభివృద్ధి చేస్తారా లేదా, ఇంతే. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, మేము పెట్టి డబ్బులు వచ్చేస్తే తర్వాత ఏడన్నా పోన్లే. నేను సూటిగా అడుగుతా ఉన్నా, కౌన్సిలర్లందరినీ అడుగుతా ఉన్నా, కాంట్రాక్టర్ వైపు నుంచి మీరు వక్కాలతో పుచ్చుకుంటారా, అదన్నా రాసి ఇవ్వండి. మీరు పేపర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర పూర్తి నాణ్యతతో పని చేయిస్తాము, మేము దగ్గర ఉంటాము, లేకపోతే మాది బాధ్యత అని కూడా దయచేసి లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ కమిట్మెంట్ కావాలి మనకి, కాంట్రాక్టర్ కమిట్మెంట్ ఇవ్వాలా. ఇన్ని రోజులు అతనికి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవాలి కౌన్సిల్ సభ్యులందరూ కూడా. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎన్ని రోజులు పూర్తి చేయాలని ఉంది, నిజంగా ఎన్ని రోజులు ఆయన పూర్తి చేస్తాడా, చేయకపోతే షాప్ వాళ్లకు వడ్డీతో సహా తిరిగిస్తామని కూడా కాంట్రాక్ట్ లో ఉంది అధ్యక్ష. ఇవన్నీ క్రాస్ చెక్ చేయకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా అతను కాంట్రాక్టర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్, గతంలో మా ఎమ్మెల్యే గారికి కుడి భుజం ఎడం భుజం, మాకు వైఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి మేము అన్ని అనుమతులు ఇచ్చేస్తాము అని మీరు మొదలుపెట్టి, మొన్న కూడా ఒక ఇక్కడే డ్రామా మీరందరూ చూశారు, దయచేసి అర్థం చేసుకోండి సార్.
నా ఆవేదన ఇది. మొన్ననే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు పెద్ద డ్రామా మీరంతా లైవ్ లో కూడా చూశారు సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లంతా వచ్చి నిలదీసి తలుపులేసి మమ్మల్ని దాన్ని పెడతారా లేదా, మీరు పాస్ చేస్తారా లేదా అంటే మేము పెడతామన్న మాదేం పోయిందండి పెడతామని బెదిరించి భయపెట్టి నా భయభ్రాంతులు చేసి మమ్మల్ని కామెంట్లు చేస్తే మీరు ఏం క్వశ్చన్ లేకుండా సంతోషంగా దాన్ని ఆమోదించారు. అబ్బాబాబా మీ గొప్పతనానికి మెచ్చుకోవాలి. అది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతకు మించి అంతెందుకు అక్కను అడుగుతా ఉన్నా సూటిగా, అక్క నువ్వు ఆలోచన చేయక్క, నువ్వు కూటమిలో ఉన్నావు, కూటమి కౌన్సిలర్వి, ఈ కాంప్లెక్స్ ని పెట్టమంటావు లేదా చెప్పాలి. నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి కాంప్లెక్స్, ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని పెట్టమంటావా లేదా నువ్వు కూడా సమాధానం చెప్పాలా. నువ్వు కూడా ప్రశాంతంగా కూర్చున్నావు, నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావా లేదా చెప్పాలా. అబ్జెక్షన్ చెబితే నువ్వు కూటమి వైపు నిలబడినట్టు, లేదంటే 60-40లో భాగమైనట్టు. ఒకసారి ఆలోచన చేయాలక్క. వీటన్నిటినీ కూడా మనము ప్రజల కోసం, ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ కూడా, ఇప్పుడు నేను అరగంట బాలాజీ అన్న చెప్తా ఉంటే కళ్ళు అప్పగించి చూసినాను. ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా, ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా, ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నా, కమిషనర్ గారు కూడా రాసుకున్నారు. 100% ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడేవి. నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఆయనకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, ఇంత మంచి అంశాలు లేవనెత్తాను. కానీ దయచేసి నేను సభ్యులకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనము ఆ పార్టీ కాంట్రాక్టర్లు ఈ పార్టీ కాంట్రాక్టర్లని మనం ఆమోదం తెలుపుదామా, లేదా నీతి నిజాయితీగా పనిచేసే యాక్టివిటీ కోసం నిలబడతామా. అయ్యా ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. నేను ఈయనంతా అంటే మీ పెద్ద మనసుని నేను నిజంగా అప్రిషియేట్ చేయాలి. అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు వచ్చినాయని మేము గొడవపడినాము, దానికి రాజకీయం కొట్టుకుంటున్నాము. దాని గురించి చెప్తున్నా సార్. కాంప్లెక్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్. లేదు లేదు, నేను మాట్లాడాలి కదా సార్, నాకు టైం ఇవ్వాలి. మీరు నన్ను మాట్లాడద్దు అన్నా చెప్పండి, లేదా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నువ్వు మాట్లాడేసి గంటలు మాట్లాడితే మేము ఊరుకుంటారా? నువ్వు గంటలు మాట్లాడితే కామెంట్లు చేస్తే మేము ఊరుకుంటారా? మరి నేను ఎందుకు మాట్లాడకూడదు? నా మాటలకు అడ్డుపడాల్సిన అవసరం ఎక్కువ వచ్చింది. కనీస ఎమ్మెల్యేగా నా ఆలోచనల్ని, ప్రజల ఆలోచనల్ని కౌన్సిల్లో చెప్పే హక్కు నాకు ఉందా లేదా అని చెప్పాలా అధ్యక్ష. వైస్ చైర్మన్ గా చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడడానికే వీలేదంటాడు. ఏమయ్యా, శాసనసభ్యుడిగా నాకు కనీసం నా అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా నాకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఇవ్వడానికి అడుగుతా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి సార్. వైస్ చైర్మన్ గారు మాట్లాడుతుండేది సార్. ఒక్క నిమిషం సార్, ఈ ఇంటరప్షన్ జరిగింది కాబట్టి మధ్యలో లేచి నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్షన్, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్ట్ చేశానా? ఆయన అంతసేపు ఉపన్యాసాలు ఇచ్చారు, మీరందరూ మాట్లాడుతా ఉన్నారు. బాలాజీ గారు 40 నిమిషాలు మాట్లాడినాడు, నేను ఇంటరప్ట్ చేశానా? లేదా వైస్ చైర్మన్ గారు 5 సార్లు లేచి ఇంటరప్ట్ చేశానా? మీరు 4 సార్లు లేచారు, నేను ఇంటరప్ట్ చేశానా? ఇంతసేపు ధర్నా చేశారా? గమ్మున కూర్చున్నానా లేదా? మీరు మేము సభలు సమావేశాలు, కౌన్సిలర్ సమావేశాలు, మా మాట్లాడడానికి, మా చర్చించడానికి సమావేశం. మీరు ఎమ్మెల్యే గారు ఏదన్నా ఉండినా మీకు ఏదో చెప్పవచ్చు, కానీ మేము అభిప్రాయం, మా అభిప్రాయం మీరు అభ్యర్థిగా కానీ మీకు లేదా ఒకటి ఇంకోటి. నేను కాంప్లెక్స్ మీద అంశం మీద మాట్లాడుతాను. అది అయిపోయిన తర్వాత మీరు ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. నేను ఏమంటున్నానే, మీరు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడండి కదా సార్. మీకు అది చెప్తే మీరు పూర్తి చెప్పకపోతే ఎట్లయితే సార్ తప్పు చేయగల వాళ్ళు తప్పు అనేదంటే మాట్లాడే విధానం వస్తుంది. మేము కాంట్రాక్టు ఆ సబ్జెక్టు పైన పూర్తిగా క్వాలిటీ కానీ నాణ్యత కానీ దానికి సంబంధించిన కానీ చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ మనకి వివరిస్తాం. మా సమావేశం పూర్తిగా వినాలి సార్, మీరు వినాలా సార్, అంతేగాని మా అభ్యర్థులు మీరు గట్టేసి అర్థం చేస్తున్నారు సార్. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. మీరు ఇప్పుడు నాణ్యత లేని క్వాలిటీ ఎవరు చెప్పాలి సార్?
నాకు కూడా ఇంతకుముందు కమిషనర్ ఏం చెప్పాను తెలుసా సార్, ఎందుకు అది పని ఆఫ్ చేశారు, ఎందుకు నిలబడిపోయింది, అవును అది స్టార్ట్ చేయొచ్చు కదా, మేము ఏం చెప్పలేకపోతున్నాం, ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాము, మేము మా బిల్లు ఇవ్వాలని మాకు ఇన్ని ఇబ్బందులు అని పోయిన కమిషన్ నాకు చాలాసార్లు చెప్పాను సార్. కానీ మేమేమంటాం సార్, ఇక్కడ క్వాలిటీ ఉందో లేదా, కాంట్రాక్ట్ పనిచేస్తాడో లేదా, బిల్లు తీసుకున్న తర్వాత ఉంటాడా పారిపోతాడా, క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందా లేదా, దీనికి బాధ్యత లేదా అని ఒక కాంట్రాక్ట్ ఒక టెండర్ ఏదో ఒక అగ్రిమెంట్ దానికి సంబంధించి ఇచ్చిన వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు చేసుకుంటారు. మనము అధికారులకి పని చేపించి ప్రజలకి మంచి చేసే బాధ్యత మీ పైన ఉంటుంది సార్, మా పైన ఉంటుంది సార్. కానీ దాన్ని అడ్మినిస్ట్రేషన్ పైన కూడా మనము క్వాలిటీ బాగాలేదు మనం చెప్పి కాంట్రాక్ట్ తప్పుదారి పెట్టి, ఇప్పుడు ఎంఏ అనుచారులైనా మీ అనుచారులైనా ఎవరైనా అనుచారులైనా రాజకీయ మాట్లాడడం చాలా వద్దు సార్. ఇక్కడ సబ్జెక్ట్ పైన కాంప్లెక్స్ పైన ఎందుకు అంశం పెట్టినారు, ఎందుకు తీసినారు, దీనిపైన వివరణ ఇవ్వాల్సింది. అంశం మీద చైర్పర్సన్ అధ్యక్షులు దాని టెక్నికల్ మీద మీరు చెప్పిన అంశం సార్, ఈ నాణ్యత మీద దానికి సంబంధించిన అధికారులు ఇవ్వాలని కోరుకుంటాం సార్. కానీ మీరు ఎమ్మెల్యేగా మాట్లాడితే మేము మాట్లాడాలని అది కాదు సార్. ఎందుకంటే మీకు పూర్తిగా మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడతాం, మీకు అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ వెళ్తాం సార్. మీరు పూర్తిగా అయిపోయిన టైం అవుతుంది, అందరూ మళ్ళీ లేచిపోతాము అయిపోయిన అప్పుడైపోయింది సార్. తప్పు చేసిన వారు తప్పనిసరిగా మీరు సార్ అందుకోసం మీకు జాగ్రత్తగా ఉండాలని ఇది అయిపోయి మాట్లాడతాం సార్. ఇది వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడద్దు అని అంటున్నాడు సార్. ఆయన ఉద్దేశము మాట్లాడొద్దని కాదు సార్, నాకు కనీసము నా భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వద్దు ఇప్పుడు సార్ మీ భావన చెప్పినా సరే ఇదే అంశం పైన ఒక పూర్తిగా నా భావాలను చెప్పే ఈ అంశం మీద కాంట్రాక్ట్ ఈ విధంగా ఉండాలని మీరు చెప్పినారు సార్. దానికి వివరణ ఇవ్వాలి కదా సార్. మేము నన్ను పూర్తి చేయాలి, నేను ఆ కాంప్లెక్స్ గురించి పూర్తి పూర్తి చేయాలి. ఉంటాం సార్. పూర్తి చేసి నా భావాలు చెప్పండి. నన్ను ఇలాగా నేను మాట్లాడేసి మీరు క్రాస్ టాక్ చేస్తా ఉండడం కూడా సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఉండి మీ అధికారులు మా గొంతు మీరు వదుకున్నారు సార్. ఇక్కడ మా సమావేశం ఇప్పుడు మీ అసెంబ్లీలో మళ్ళీ మాట్లాడతారా సార్? అసెంబ్లీలో వాళ్ళు ఇంకా వివరణ ఇస్తారా సార్? ఇప్పుడు ఈ సంవత్సర సమావేశం మాకు సార్, మీరు గౌరవం వస్తే గౌరవంగా సలహా ఇవ్వచ్చు, చెప్పవచ్చు, అభిప్రాయం చర్చ మీద మాట్లాడుకుంటారు సార్. దయచేసి మీరు మా గొంతులు వచ్చేసారు సార్, మా గొంతులు అమ్మవద్దని సార్. ఎమ్మెల్యే గారు అధికారం ఉందని మీరు చేయొచ్చు, మా గొంతులు అవ్వచ్చు, కానీ చట్టాన్ని అపలేం కదా సార్. చట్టాన్ని మీరు చేయలేదు కదా సార్. దయచేసి ఆలోచించారు సార్. ఎమ్మెల్యే గారు మీరే దయచేసి ఆలోచించారు సార్. మీ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం సార్, సబ్జెక్ట్ పరంగా ఎదుర్కొన్నాం సార్. తప్పుంటే మేము తప్పుంటే తప్పుంటే మీరు ఒప్పుడు సమావేశాలు పోతాం, కానీ సబ్జెక్ట్ దయచేసి మీకు మొక్క చెప్తాను అంతే సార్. వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడనీయకుండా మీద ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఎంతసేపు నన్ను వాదించాలని ప్రయత్నం చేసి నా మాట బయటికి రాకుండా క్రాస్ టాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఎమ్మెల్యే గారిని ఇంటరప్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా వైస్ చైర్మన్ గారు చెప్తా ఉండేది ఏంటంటే సార్ చేసి బిల్లు ప్రారంభించి ఎమ్మెల్యే గారు మేము తనకి మాట్లాడతాం సార్. అది కానీ పని మీరు డెవలప్మెంట్ విషయంలోన ప్రజలు వాళ్ళు కట్టిన సొమ్ము వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీ ఇన్కమ్ విషయంలోన పూర్తిగా అడ్డపడడం మీరు రాదా? దాన్ని ఒప్పునండి మీరు ఒప్పునండి. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేనప్పుడు దానికి సంబంధించి ఇంజనీర్ సెక్షన్ మీరు ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళు పిలిపించుకుని ఆ క్వాలిటీలో ఉందని ఒకసారి అధికారులతో చర్చించుకుని మీరు దాని మీద నిర్ణయం తీసుకోండి. కానీ కాంట్రాక్ట్ పూర్తిగా పాల్గొనడం ఆయన నాలుగు కదా సార్. ఒకసారి మీరు తిరిగింది కూడా ఒక మంచి నిర్దేశం అబద్ధం కూడా ఉన్నాను సార్. దయచేసి మాట్లాడా సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే కొంత సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కొంత కార్పెంటరీ వర్క్ జరుగుతుంది. ప్రతి శనివారం వచ్చి ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చి ఈ రోజు పొద్దున్న సాయంకాలం దాకా ఈ పని చేశారంటే మొత్తం డబ్బులు ఇచ్చేసేయండి అంటే మీకు ఇస్తున్నామా? మనము ఎంతో కొంత పట్టుకొని లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 1,00,000 రూపాయల పని జరిగితే 25,000 పెట్టుకొని కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకొని ఇస్తామా? లేక మొత్తం డబ్బులు ఇస్తే ఏమవుతుంది? ఎందుకు మొత్తం డబ్బులు ఇవ్వము? ఎందుకంటే
మొత్తం ₹1,00,000 పని చేసిన వాడు ₹1,00,000 ఇచ్చేస్తే వాడి పారిపోతే వాడు వెనకాల తిరగడం మన వల్ల ఏ పని కాదు. నా వాదన ఏమిటంటే మున్సిపల్ కాంప్లెక్స్ మొదలు పెట్టిన తర్వాత అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టింటాడు. నెంబర్ 1, వచ్చిన కంప్లైంట్ నాణ్యతను పరిశీలించాలి. అందరూ పోయి పరిశీలించాల్సిందే. ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. అవసరమైతే విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా దాని నాణ్యత పరిశీలించాలి. నెంబర్ 2, అతను ఎంత ఖర్చు పెట్టినాడో అనేది పర్ఫెక్ట్ అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత దాంట్లో కొంత సొమ్ము మాత్రమే చెల్లించాలి. కొంత అట్టి పెట్టుకుంటే అతనికి భయం ఉంటుంది. నువ్వు పని చేసిన దాంట్లో కొంత ఇస్తాపోతాము అంటే అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన పోతే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను సార్, మీరు ఒక విచిత్రం వినాలా. నేను ఒక ఎజెండా చదువుతాను సార్, దీని కనెక్టెడ్గా ఎందుకు పారిపోతే ఎలా ఉంటది అని ఎజెండా సార్. 31/8/24 సార్ మన కౌన్సిల్ ఎజెండా సార్. ఈ కౌన్సిల్ ఎజెండా 17వ అంశం సార్. దాంట్లో ఏంటంటే సివిల్ జడ్జికి సంబంధించిన ఫీజులు పే చేసే అంశం సార్. దాంట్లో ఒక అంశం ఒకటి నెంబర్ 1, 2019 శ్రీ బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు అండి. మా కూటమి నాయకుడు సార్, నేను చెప్తున్నాను. కూటమికి సంబంధించిన నాయకుడు మన మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం. కుడిభుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్లు, అది విచిత్రం. కుడిభుజం ఆయన ఒక మార్కెట్ కిస్తు బాకీ సుమారుగా ₹26,10,000 సార్. సార్ ఇది ఎప్పుడు సార్? 2019 సార్. ఇప్పుడు ఎంత సార్? 2024 సార్. 5 ఏళ్ళు. బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లు అందరూ రోజు చూస్తారా? చూడరా? ఊర్లో ఎక్కడ పోయినా కనబడతాడు ఆయన. ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన. నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు కమిషనర్ గారికి. ఆయన్ని ఇప్పటిదాకా ఆ ₹26 లక్షల వసూలు చేయలేకపోయినారు. ఈడ తిరుగుతా ఉంటాడు, ప్రముఖ నాయకుడిగా అవుతున్న మనిషి. అయినా మీరందరూ ఊరుకుంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ రోజు దాన్ని ప్రశ్నించలే కౌన్సిల్లో. నెంబర్ 2, శ్రీనివాస చౌదరి గారు, ఆయన కూడా మా నాయకుడే సార్. మా మీనాక్షి నాయుడు గారి ఎడంభుజం సార్. ఆయన కూడా ₹13,28,000 2020లో ఆయన కట్టలేదు సార్. ఆయన కూడా నిన్న గొడవ జరిగినప్పుడు కూడా మా లీడర్ బుద్ధారెడ్డి గారు, మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్. వాళ్ళు బల్లలు కొట్టినారు సార్. పెద్ద ఎత్తున ప్రచారం సార్. 2-3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతా ఉన్నారు సార్. మీకు అందరికి కనబడతారు సార్. మీకు అందరికీ స్నేహితులు సార్. ఎక్కడ పోయినా ఉంటారు. ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు. రేపు ఇదే కాంట్రాక్టర్, మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బుల్ని ఎక్కొట్టి పోతాడు. మీరేం చేస్తారు సార్? పూర్తవలేదండి, ఒకే నిమిషం సాయం. ఆయన కూడా ఎక్కొట్టి పోతే మీరేమి చేయగలుగుతారు? మనమేం చేయగలుగుతారు? అప్పటికి కమిషనర్ గారు ఉంటారా లేదా? అప్పటికి చైర్మన్ ఉంటారా లేదా? అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉంటారా లేదా? అప్పుడు మీరు కౌన్సిలర్లుగా ఉంటారా లేదా? 15 నెలల తర్వాత బాధపడేది ఆదోని కాదా? బాధపడేది ఆదోని మున్సిపాలిటీ కాదా? బాధపడేది 33 మంది ₹4 కోట్ల కట్టినటువంటి వ్యాపారస్తులు కాదా? మనం అందరూ పోతాం సార్, బానే ఉంది. మనం అందరూ నేను 5 ఏళ్ళు, మీరు 17 నెలలు, ఆయన కొంతకాలం, ఈమె కొంతకాలం, కమిషనర్ ఎన్ని రోజులు ఆయన ఉద్యోగంలో ఉంటే అన్ని రోజులు ఇక్కడ. తర్వాత ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజు నేను చెప్పిన 2 విషయాలకే 5 ఏళ్లుగా సమాధానం లేదు సార్. వైస్ చైర్మన్ గారు 5 ఏళ్లుగా దీన్ని రాబట్టలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఈ కాంట్రాక్టర్ పారిపోతే అర్థమైనా ఏం చేయగలుగుతారు? కాబట్టి తప్పనిసరిగా నా వాదన,
నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే సందర్భంలో పర్ఫెక్ట్ గా నాణ్యత చూడాల్సిందే, పర్ఫెక్ట్ గా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే. పూర్తి చేసిన తర్వాత కూడా చేసిన పని సక్రమంగా జరిగిందా లేదా అని చూడాల్సిందే. తర్వాతనే బిల్లు చెల్లించాల్సిందే. బిల్లును కూడా విడతల వారీగా చెల్లించాల్సిందే. కొంత డబ్బు మెయింటెనెన్స్ కోసం మన దగ్గర పెట్టుకోవాల్సిందే. అప్పుడే ఆదోనికి మంచిది, మనందరికీ మంచిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను సార్ ఒకటి, మీరు ఝాన్సీ లక్ష్మి బాధినారని మీరు చెప్పిన సార్, వివరించినారు. మార్కెట్ టెండర్ వేసేటప్పుడు అధ్యక్ష పూర్తి బాగా వినాలి. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ టెండర్ వేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సాల్వెంట్స్, దాంట్లో ఇది మన డిపాజిట్ గెజిట్లో ఏముంటుందో దాని ప్రకారంగా చేసుకున్నాల్సిన బాధ్యత అప్పుడు ఏ అధికారు ఉన్నా ఆ సంబంధించిన ఆర్ఓది కమిషనర్ సార్, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. కానీ టెండర్లు వేసేటప్పుడు వాళ్ళ డిపాజిట్ కానీ వాళ్ళ సాల్వెంట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత వాళ్ళకి టెండర్లో ఏలపాటు అయిన తర్వాత వాళ్ళు బకాయిలు కట్టినారా కట్టలేదని చూసుకుని దాని మీద పూర్తిగా అధికారులు స్టడీ చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వాల్సిన బాధ్యత దానికి సంబంధించిన అధికారులు ఉంటారు సార్. ఇప్పుడు టెండర్లు వేసిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ వాళ్ళు కంతుల ప్రకారంగా కడుతున్నారా లేదా, ఆ రోజు ఏం యాక్షన్ తీసుకోవాలా, నోటీస్ ఏమి ఇవ్వాలా, ఏమైనా అని అక్కడ ఉన్న అధికారులు తీసుకోవాలా. దానికి సంబంధించిన మనం కూడా వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి సార్. అలాంటిది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఒక అధికారులు ఉంటారు. ఈరోజు బకాయిలు కోర్టుకి ఈరోజు మూడు బకాయి ఎగిరేసినారంటే అప్పుడుంటే అధికారులు నిర్లక్ష్యం అంటారు. అంటే ఒక అధికారి దానికి సంబంధించిన మున్సిపల్ యాక్ట్ పరంగా గెజెట్ పరంగా 3 సంవత్సరాల లోపల కానీ మనం వాళ్ళ పేరు కోర్టుకి వెళ్ళకపోతే ఆర్డర్ కాపీ లేకుండా మేము సాక్షాత్ కౌన్సిల్ సమావేశంలో వాయిదా వేస్తే కూడా మీ అండదండతో, మీ పవర్తో, మీ అధికారంతో మీ సపోర్ట్ ఈ రోజు వసూలు చేస్తున్నారు. అది ఎక్కడో మీకు ఎమ్మెల్యే గారికి ఇది కనిపించడం లేదా అంటే నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఎన్నోసార్లు దానికి సంబంధించిన అధికారుల్ని మనం పిలిచి ఎన్నోసార్లు వివరించుకున్నాం. ఏమని సార్, ఇది చట్టంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ వాయిదా వేసిన తర్వాత చాలా తప్పు జరుగుతుంది, దీన్ని పిలిపించి వాళ్ళు కట్టించుకోండి, ఇది కరెక్ట్ కాదు, దయచేసి దీనికి మనకి బాగుండదు అని అధికారిని గౌరవంగా పిలిచి ఒక 4-5 టైమ్స్ చెప్పినాం. కానీ మీడియా ముందు చెప్పొద్దు, కానీ అలా కాదు. కానీ దానికి ఈరోజు ఆ 50% కట్టినారా, 50 చైర్పర్సన్ ముందు వస్తే తీసుకున్నారు, మేము వాయిదా ఇచ్చినాం. ఇప్పుడు చైర్మన్ తన సమాధానం చెప్తా తప్పు పట్టమంటావా, దానికి సంబంధించిన అధికారులు తప్పమంటావా? సార్ మీ సమక్షంలో ఈ విధంగా జరిగినప్పుడు దీన్ని మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? మరి ఈ రోజు ఏ విధంగా దీన్ని అంటే తప్పు జరిగిపోయింది, ఈ రోజు దాన్ని మీరు ఏం చెప్పినా మేము వినాల్సిందే. తప్పు దాన్ని ఏం తీసుకురాలి, తప్పు జరిగిందా లేదా? కాబట్టి మేము ఏమంటారు సార్, నా కాంట్రాక్టు ఇక్కడుండే ఇంజనీర్ సెక్షన్ ఎక్కడున్న అధికారంగా పనిచేసి వచ్చింటారు. ఏ మున్సిపాలిటీలో ఏ కాంట్రాక్టు ఉండే వాళ్ళకు ఉండే చట్టం పరిధిలో వాళ్ళకు ఉండే మున్సిపాలిటీలో ఉండే కాంట్రాక్టు నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారంగా వీళ్ళు పని చేసింటారు, బిల్లు చేసింటారు. ఒకవేళ మీరన్నాక నేను ₹1,00,000 పని చేస్తే 75,000 తీసుకుని 25,000 మీకు పెట్టొచ్చా అంటే ఒప్పుకోస్తారు. కాంట్రాక్ట్ కూడా వాళ్ళకు కొన్ని కండిషన్ ఉంటారు, దాని ప్రకారంగా రూల్ పరంగా పోతారు. ఈరోజు అధికారులు ఏమంటాడు, ఫైనల్ బిల్ ఉంటారు. కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు ఒక ఫైనల్ బిల్ వస్తారు సార్. ఆ ఫైనల్ బిల్లులోన అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఏదన్నా మీకు నాణ్యత, ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఏమన్నా ఉండి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే